హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం వార్త నిర్మాణం అనే లెసన్ గురించి నేర్చుకుందాము. ఈ లెసన్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా ఓన్గా రాసేయచ్చు బై వాచింగ్ దిస్ వీడియో. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో స్టూడెంట్స్. వార్త నిర్మాణం. సో వార్త నిర్మాణం అంటే ఏంటో అనేది ఈ వీడియోలో నేర్చుకుందాము. సో వార్త నిర్మాణం నుంచి ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా రాయొచ్చు. అంటే ఇంతకుముందు వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము, వార్త అంటే ఏందో నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఒక న్యూస్ని రాయాలంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్ అనేది ఈ లెసన్లో నేర్చుకుంటారు. ఓకేనా? సో జరిగిన సంఘటనకు సంబంధించి ప్రధాన విషయాన్ని, సారాంశాన్ని 1-2 వాక్యాలలో రాయడాన్ని లీడ్ అని అంటాం. అంటే మొత్తం స్టోరీని ఒక 2-3 లైన్స్లలో చెప్పేది అనేది లీడ్ అని అంటాం. దీన్ని ముకుట వాక్యం అని కూడా పిలుస్తారు. సో దీన్ని ముకుట వాక్యం అని కూడా పిలుస్తారు. వార్త రచనలో మొదటి వాక్యం, మొదటి పేర కీలకమైనవి. ఒక న్యూస్లో ఒక మొదటి పారాగ్రాఫ్ ఏదైతే రాస్తున్నామో అండ్ ఇంకొకటి మొదటి అది ఏదైతే పెడుతున్నామో పేరు కానీ పేర కానీ ఎట్లాంటిదన్నా కూడా అది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆ వార్త హెడ్లైన్స్ ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లోనే చూసుకోండి, చాలామంది షాకింగ్ థంబ్నెయిల్స్ పెడతారు. బికాస్ అది నిజమేమో అని చాలామంది దాని మీద ప్రెస్ చేసి ఆ వీడియోని చూడడం జరుగుతుంది. సో థంబ్నెయిల్ అనేది ఇంపార్టెంట్ కదా. సేమ్ అట్లనే ఒక వార్త మీద ప్రజలకి అంటే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ రావాలి అని అంటే ఆ పర్టికులర్ శారీని కానీ ఆ పర్టికులర్ డ్రెస్ని కానీ మీరు కరెక్ట్గా పోర్ట్రే చేయాలన్నమాట. సో వార్త నిర్మాణం అంటే ఏముంటుందని అంటే అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇది ఈ ప్రొసీజర్, అదే ఆ ప్రొసీజర్ అని తెలుస్తుంది మనకి. ఓకేనా? సో లీడ్ స్థలం, కాలం సంబంధించిన ప్రధాన వివరాలు తెలియజేసి మొదటిగా పేరాలోని చెప్పేస్తుంది అనమాట. సో కాబట్టి లీడ్ అనే పేరు వచ్చింది. లీడర్ గురించి కొంచెం రాయండి. ఆంగ్ల పత్రికలో అంటే ఇంగ్లీష్ పేపర్లో లీడ్ 30 నుండి 50 పదాలలో ఉంటుంది. 30 నుంచి 50 పదాలలో ఉంటుంది, అంటే వర్డ్స్. సో కొన్ని వార్తలు చూస్తే 23-33 పదాలు మధ్య లీడ్ కనిపిస్తుంది. విలేకరులు సమాచారాన్ని సేకరించి ప్రధాన విషయాన్ని ముందు రాసి పత్రిక కార్యాలయానికి పంపుతారు. ఆ సమాచారాన్ని ఉపసంపాదకుడు ఎడిట్ చేశాడు. సేమ్ మనకి ఎట్లా తెలుస్తుందో, ఫస్ట్ మనం ఒక ఇన్ఫర్మేషన్ ఒకళ్ళు గ్యాదర్ చేస్తారు, వాళ్ళ బాధ్యత అది. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాక దాన్ని క్రాస్ చెక్ చేయడానికి ఇంకొక పర్సన్ దగ్గర పంపుతారు. అది ఇట్లా ఓకే అయింది, అది ఓకే అయితే ప్రింటింగ్ అంటే థర్డ్ ఎవరైతే వార్తని నిర్మాణం చేస్తారో ఒక బ్యాగ్ లాగా కానీ ఎట్లాంటి దాంట్లోనైనా కానీ లైక్ కన్వర్ట్ చేస్తారో దాన్ని మనం ఇంకొక టైప్ ఆఫ్ థింగ్ అని అంటాం. అంటే స్టేజెస్ ఆఫ్ నిర్మాణం, అంటే న్యూస్ యొక్క నిర్మాణం డిఫరెంట్ స్టేజెస్ ఏంటి అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ దాంట్లో అదే ఉంటుంది సో జర్నలిజం ప్రారంభంపై తొలి రోజుల్లో వార్తలు టెలిగ్రాఫ్ ద్వారా ప్రయాణమయ్యేవి. టెలిగ్రాఫ్ ద్వారా ప్రయాణమయ్యేటప్పుడు అంతరాయం కలిగి పూర్తి సమాచారం అందుకోకపోతే ప్రచురికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం లీడ్ ద్వారా వాటను తెలిపారు. రేడియో వచ్చిన తర్వాత టెలిగ్రాఫ్ వినియోగం తగ్గింది. సో ఇట్లా జనరేషన్స్ ఎట్లా వచ్చినాయి అనేది చెప్తున్నాం. ఇక్కడ నువ్వు ఎక్కువ ఏం హైలైట్ చేయాలంటే లీడ్ అనేది హైలైట్ చేయాలి. ఒక న్యూస్ రాయాలంటే మనము 5 W's ఫాలో అవ్వాలి. ఒకటి వాట్, ఒకటి హూ, ఇంకొకటి వెన్, ఇంకొకటి వేర్ అండ్ ఇంకొకటి వై అండ్ హౌ. సో ఈ 6 అనేది కంపల్సరీగా, అంటే ఎవరు దేని గురించి వార్త, ఎక్కడి వార్త, ఎప్పుడు వచ్చింది, ఎక్కడ ఉంది, ఎలా జరిగింది అనేది వాట్, వై, వెన్, వేర్, హూ అండ్ హౌ. ఓకే? సో ఇట్లాంటివన్నీ మీరు మెన్షన్ చేసుకుంటూ రాసి సరిపోతుంది. ఓకేనా? నో నీడ్ టు బై హార్ట్ ది ఆన్సర్స్. బుక్లో ఉన్నట్టే చదవాలి, బుక్లో ఉన్నట్టే చేయాలి అన్నట్టు ఏం ఉండదు. జస్ట్ మీరు ఓన్గా రాయండి. వార్త రాయాలంటే వాట్ ఆర్ ది డిఫరెంట్ రూల్స్ యూ నీడ్ టు రిమెంబర్. ప్రొసీజర్ ఏంటి ఆ 4 సైడ్ పాయింట్లు గుర్తుపెట్టుకొని దాన్ని మీరు ఎలాబొరేట్ చేసి రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది వార్త నిర్మాణం యొక్క లెసన్ అనమాట. సో వార్త నిర్మాణంలో మీకు ఎట్లా రాయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు వార్త నుంచి ఇంట్రొడక్షన్ పెట్టండి. ఇంట్రొడక్షన్ పెట్టినాక కొంచెం వాళ్ళు చెప్పిన మ్యాటర్ ఏదైతే ఉందో, క్వశ్చన్లు ఏదైతే మ్యాటర్ అడిగినారో ఆ మ్యాటర్ రాయండి. ఓకేనా? బట్ అటెంప్టింగ్ ఆల్ క్వశ్చన్స్ ఇస్ ఇంపార్టెంట్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఎవరైతే తెలుగు ఉందో. ఓకేనా? So this is all about the video students. I hope that you have got clarity about this subject. If you are having any further doubts related to this video,
you can comment down in the comment section. And coming back to the notes PDF, I have uploaded this notes PDF in a Telegram group. Just try to check out in their Telegram group for the notes PDF. Telegram group link is given in the description as well as the comment box. Okay, I hope everybody started their preparation. So if you're having any doubts, you can comment down. All the videos, important questions videos, I have already uploaded. Just check out in our channel. So this is the thing, ma. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups, because this video will be useful for them also. And let me know how you felt about this video, and all the very best for your examination once again, because rock in your exam, because you should score O grade or minimum A+ in your English, right? So see you all in next video, students. All the very best once again. Thank you so much.